సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాతో వైకాపా ప్రభుత్వ అనుచిత ప్రవర్తన, అధికార యంత్రాంగం పట్ల గత సర్కారు తీరుకి ఇదే నిదర్శనం అంటూ బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వమైనా తన యంత్రాంగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనుకుంటుంది. పోస్టుల భర్తీలో నిజాయితీ పరులకు సమర్థులైనకు పెద్దపీట వేస్తుంది. అయితే గత 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరే వేరు. తాము చెప్పిన అడ్డగోలు పనులను సై అంటూ పూర్తి చేసేవారిని అందరూ ఎక్కించడం, చేయలేమన్న వారిని వేధించడం దాని విధానం. ఆంధ్రప్రదేశ్ కేడర్కి చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాను జగన్ ప్రభుత్వం ఎలా అవమానించి మానసికంగా హింసించిందో తెలుసుకుంటే మొత్తంగా అధికార యంత్రాంగం పట్ల దాని వైఖరి ఏంటో తెలుస్తుంది. సంతోష్ మెహ్రా ఉమ్మడి రాష్ట్రంలో ఏసీబీ డైరెక్టర్, రాయలసీమ జోన్ ఐజీ వంటి కీలక పదవులు నిర్వర్తించారు. 2012లో కేంద్ర సర్వీసులకు వెళ్లి బీఎస్ఎఫ్ జాతీయ మానవ హక్కుల సంఘంలో పనిచేశారు. కేంద్రం ఆయనకు 2021లో డీజీపీ హోదా ఇచ్చింది. ఇలా ఇవ్వడం చాలా అరుదు. 2022 మార్చిలో అఖిల భారత అధికారులకు ఇచ్చే అత్యున్నత వేతన స్థాయి లెవెల్ 17కి ఇచ్చింది. డీజీపీ పోస్ట్ ఇస్తారనుకోండి. సంతోష్ మెహ్రా 2022 జూలైలో తిరిగి ఆంధ్ర కేడర్కి వచ్చారు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని జగన్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు విభాగాధిపతి డీజీపీ పోస్టుకు తన పేరును పరిశీలిస్తుందని ఆశించారు. రాష్ట్ర ముఖ్య నేతను కలిసి తన అభిలాషను వెల్లడించారు. ఇక్కడ రాజకీయాల దృష్ట్యా ఆ పోటీలో మా మనిషిని నియమించుకోవాల్సి ఉందని, అందువల్ల ఇతర ముఖ్యమైన పోస్టులో ఒక దాన్ని ఇస్తామని, పదవి విరమణ తర్వాత ఏదైనా పదవి ఇస్తామని ముఖ్య నేత భరోసా ఇచ్చారు. అయితే ఏదైనా ముఖ్యమైన పోస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వంలోని కీలక అధికారులు 2 షరతులు పెట్టారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కక్షతో సస్పెండ్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరపై మళ్లీ కొత్తగా విచారణ చేసి ఎఫ్ఆర్ 56 నిబంధన ప్రకారం ఆయన సర్వీస్ నుంచి నేరుగా తొలగించేందుకు వీలైన సిఫార్సులు చేయాలని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా రకరకాల కేసులు పెట్టే బాధ్యతలు తీసుకోవాలన్న ఆ షరతులు విని మెహ్రా నివ్వెరపోయారు. తాను ఇవి చేయలేనని చెప్పేశారు. ముఖ్య నేతను సంతోష్ పెట్టే పని చేస్తేనే ఆయన మిమ్మల్ని సొంత మనిషిలా భావిస్తారని, అప్పుడే మీకు ముఖ్యమైన పోస్ట్ ఇవ్వడం సాధ్యపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. దీనికి తోడు గతంలో సంతోష్ మెహ్రా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని దుష్ప్రచారాన్ని 2 సీనియర్ అధికారులు, అధికార పార్టీ ఎంపీ ఒకరు తెరపైకి తెచ్చారు. సంతోష్ మెహ్రా తాను చెప్పింది వినేలా లేరనే అభిప్రాయానికి వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆయనకు తమదైన మార్కు హింసను చూపించాల్సిందని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2022 ఆగస్టులో సంతోష్ మెహ్రాను రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమించింది. అది అప్రాధాన్యమైన పోస్టు. 3 రోజులు తిరగకముందే రాష్ట్ర ప్రభుత్వం మెహ్రాకు కేంద్రం ఇచ్చిన లెవెల్ 17 స్కేల్ని తగ్గించేసి మరింత క్షోభకు గురి చేసింది. ఎవరైనా అధికారి ఏదైనా తప్పు చేస్తేనో, ఏవైనా అవకతవకలకు పాల్పడితేనో ఇలాంటి చర్య తీసుకుంటారు. శాఖాపరంగా విచారణగానే అసలు అభియోగంగానే లేకుండా ఒక సివిల్ సర్వీస్ అధికారికి స్కేల్ తగ్గించిన సందర్భం గతంలో లేదు. తనకు స్కేల్ తగ్గించిన వెంటనే సంతోష్ మెహ్రా ఆ చర్య నిబంధనలకు విరుద్ధం అంటే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సమాధానం రాకపోవడంతో మరుసటి నెలలో మరో లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ విషయాన్ని తెలిపారు. ఐపీఎస్ అధికారుల పే స్కేల్ రక్షణ విషయంపై 2018లో వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని 2022 అక్టోబర్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ఒకసారి లెవెల్ 17 స్కేల్ని ఇచ్చాక అధికారిని ఎక్కడికి బదిలీ చేసినా దాన్ని కొనసాగించాలి. కేంద్రం లేఖకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో మెహ్రా సీఎస్కు మరో లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల ఎంత కక్షపూర్తంగా వ్యవహరిస్తోందో కేంద్ర అధికారులకు తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో సంతోష్ మెహ్రా పే స్కేల్ విషయంలో తగు సూచనలు ఇవ్వాలని సీఎస్ కేంద్రానికి లేఖ రాశారు. ఒకసారి లెవెల్ 17 స్కేల్ను ఒక అధికారికి ఇచ్చాక దాన్ని కొనసాగించాల్సిందేనని హోంశాఖ ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాలకు 2022 డిసెంబర్లో ప్రత్యేక సర్క్యులర్ పంపింది. సంతోష్ మెహ్రా తాను చెప్పింది చేయలేదని కక్ష పెట్టుకుని జగన్ ప్రభుత్వం కేంద్ర ఉత్తర్వులను వెంటనే అమలు చేయలేదు. తాను 2023 ఫిబ్రవరి నెలాఖరున పదవి విరమణ చేయాల్సి ఉందని, లెవెల్ 17 వెంటనే వర్తింపజేయాలని మెహ్రా అప్పటి సీఎస్ జవహర్ రెడ్డికి మరో 3 ఉత్తరాలు రాశారు. ఆయన లేఖల్లో ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదంటే ఒక సీనియర్ అధికారి పట్ల ఎంత అమానవీయంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆయన సర్వీస్ పూర్తయిన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు లెవెల్ 17 పే స్కేల్ను వర్తింపజేస్తూ 2023 మార్చిలో ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఆయన విధుల్లో కొనసాగని రోజులు తమదైన మార్కు హింసను రుచి చూపించారన్నమాట. రక్షణ విషయంలో కూడా అదే తీరు కనబరిచారన్నటువంటి వార్తని